అపోస్తల కార్యములు 2వ అధ్యాయం మనము 36 నుంచి 42 వచనాలు చదువుకుందాం. బైబిల్ ఉన్నవాడు శ్రద్ధగా మీ భాగాలు తీసి చదవాల్సిందిగా ప్రభువు పెట్ట కోరుతున్నాను. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం అలాగా మార్చి చదువుతున్నాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 36 నుంచి చదువుకుందాం. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొన వలెనని చెప్పాను. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. నలభై వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించును. వీరు అపోస్తల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయడం యందును ఎడతెక్క విండిరి. ఈ వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఈ భాగంలో మనం గమనిస్తే కొంతమంది బాప్తిసం తీసుకున్నారు. ఎక్కడ రాస్తుందండి అని చూస్తే 41వ వచనం చివరి లైన్లో ఉంటుంది. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. సో మన మధ్యలో కూడా కొంతమంది బాప్తిసానికి సిద్ధపడ్డారు. సో బాప్తిసాన్ని తీసుకోక ముందు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఎవరు బాప్తిసం తీసుకోవాలి? బాప్తిసం అంటే ఏంటి అసలు? ఎవరు తీసుకోవాలి బాప్తిసం? మొన్న ఆదివారం చర్చ్ అయిన తర్వాత సాయంత్రం ఇంగ్లీష్ సర్వీస్కి ఒక అమ్మాయి వచ్చింది, తను తమిళియన్ అనమాట. దిగి లోపలికి వచ్చి, పాస్టర్ అంటే నాకు బాప్తిసం ఇవ్వండి అంది. నేను అన్నాను, బాప్తిసం అంటే ఏంటో తెలుసా మీకు అంటే, లేదు మా ఫ్రెండ్ తీసుకోమంది, తీసుకుంటున్నాను అందుకోసం. నేను ప్రతి గుడికి వెళ్తూ ఉంటాను, అన్ని దేవుళ్ళు మొక్కుతూ ఉంటాను, కానీ యేసు ప్రభు కోసం కూడా వచ్చాను, బాప్తిసం తీసుకోమని చెప్పేసి మా ఫ్రెండ్ నాకు ములిగడానికి వచ్చాను అంది. నేను అన్నాను, అది పద్ధతి కాదు. సో ఏదైనా మీరు తీసుకుంటున్నప్పుడు దాని గురించి తెలుసుకోవాలి, అసలు ఏం చేస్తున్నాము ఏంటో అని అర్థం చేసుకోవాలి. మీరు వాక్యం చెప్తాను వినండి కాసేపు అని చెప్పి వాక్యం చెప్పాను. సో ఈ భాగంలో కూడా మనం ఈ భాగ్యం ధ్యానించేటప్పుడు ఒక ప్రశ్న వేసుకోవాలి, ఎవరు బాప్తిసము తీసుకోవాలి? సో ఈ భాగంలో ఈ బాప్తిసం తీసుకునే వాళ్ళు కొన్ని లక్షణాలు ఇక్కడ కనపడుతున్నాయి. ఆ లక్షణాలు నేను ముందు చూపిస్తాను. రెండో ప్రశ్నగా బాప్తిసం తీసుకున్న తర్వాత ఎలా జీవించాలి అన్న రెండో ప్రశ్న నేను చెప్తాను. ఎవరు బాప్తిసం తీసుకోవాలి? రెండో ప్రశ్న ఏంటంటే, బాప్తిసం తీసుకున్న తర్వాత ఎలాగా జీవించాలి? ఈ రెండు ప్రశ్నలకు జవాబు తినేస్తాను. నెంబర్ 1, 36వ వచనం చూస్తే పేతురు భక్తుడు వాక్యాన్ని చెప్తాడు. ఏమని వాక్యం చెప్పాడు చూడండి. ఒక్క లైన్లో తను చెప్పిన మెసేజ్ అంతా ఉంటుంది. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను అన్నాడు. మీరు సిలువ వేసిన యేసే దేవుడు ఏం చేశాడని ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అని అంటాడు. సో ఈ మెసేజ్ విన్న తర్వాత విన్న వారిలో మొదటి లక్షణం 37వ వచనంలో కనపడదు. చూడండి, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని. మొట్టమొదటి మాట ఏముందో తెలుసా? హృదయంలో నొచ్చుకొని. అందరూ చెప్పండి ఏంటన్నమాట? హృదయంలో నొచ్చుకొని. వాక్యం విన్నారు, వినిన తర్వాత ఫస్ట్ వాళ్ళ హృదయంలో కలిగింది ఏంటంటే, హృదయం నొచ్చుకుంది అంటాడు.
ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? పశ్చాత్తాపడడం. ఏం చేయడం? ఇంగ్లీష్లో ఏముంటుందంటే కట్ టు ద హార్ట్ అని అర్థం. కట్ టు ద హార్ట్ అంటే కట్ చేయడం అంటే అర్థం ఏంటి? కోసేయడం కదండి. హృదయం బద్దలైపోయినంత బాధపడ్డారంటండి. ఏంటండి, ఎందుకండి వాళ్ళకి అంత బాధ కలిగింది అని అంటే, వాక్యం చెప్పినప్పుడు వాళ్ళ జీవితం, వాళ్ళ పాపం క్లియర్గా కనిపించింది. ఏంటండి వాళ్ళు చేసిన పాపం అని చూస్తే 36వ వచనంలోనే కనపడుతుంది. ఏంటో ఆ వచనం చెప్పండి. ఏంటో, మీరు సిలువ వేసిన యేసు. చూడండి, యేసు ప్రభుని వాళ్ళు ఏం చేశారు? ఆయన దేవుడు కాదు, ఆయన రక్షకుడు కాదు, ఈయన ద్రోహి, ఈయన పాపాత్ముడు అని చెప్పి ఎవరిని సిలువేశారు? వాళ్ళు యేసు ప్రభుని సిలువేశారు. అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభుని దేవుడు కాదు అన్నది ఏంటో తెలుసా అండి? పాపం. చెప్పండి, పాపం ఏంటి అసలు? యేసు ప్రభువా, నువ్వు దేవుడు కాదు, నువ్వు ప్రభువు కాదు, నువ్వెవరు అసలు అన్న జీవితంలో రావడానికి అని చెప్పి నీ వేలు ఆయన చూపించావనుకో, అదే పాపం. వీళ్ళకి అర్థమైంది. యేసు ప్రభు వారు ముందున్నప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు యేసు ప్రభుని. వాళ్ళు యేసు ప్రభు ఎంతకాలం ఉన్నారు భూలోకంలో? 33.5 సంవత్సరాలు కదా. 30 సంవత్సరాలు ఆయన కనిపించలేదు. కానీ ఆయన నిజంగా పరిచయంలోకి వచ్చింది 3.5 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరాలు ఇక్కడున్న మనుషులు వాళ్ళు ఆయన ఇష్టం వచ్చిన మాట. ఆయన ఎవరండి? ఎందుకు యేసు ప్రభు? దేవాది దేవుడు, ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త, సార్వభౌముడు ఆయన. ఆయన మహిమ, ఆయన తేజస్సులో నివసిస్తున్న దేవుడు ఆయన. ఎవరు ఆయన చూసి బ్రతకలేరండి. ఆయన గురించి ఒక వచనం చూపిస్తాను. 1 తిమోతి 6:16 చూడండి. యేసు ప్రభు గురించి రాసిన వచనం 1 తిమోతి 6:16. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడును ఆయన చూడలేడు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం కలిగియుండును గాక. ఆమేన్, ఆమేన్. ఆయన గురించి కొంచెం పైన 15వ వచనం ఏం రాస్తుంది చూడండి. శ్రీమంతుడును అద్వితీయుడకు సర్వాధిపతి యుక్త కాలం యందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఆయన సర్వాధిపతి. అధిపతి అంటే ఎవరు చెప్పండి? అధిపతి అంటే ఎవరు తెలుసా? పరిపాలించేవాడు. ఆయన అధిపతి అండి, పరిపాలించేవాడు అండి. సర్వాధిపతి అంటే అర్థం ఏంటి? సర్వాన్ని ఆయన పరిపాలిస్తాడు. రాజులకు రాజు, ప్రభువులకు. ఈ మాట నాకు చాలా ఇష్టం అండి. యేసు ప్రభు గురించి ఎప్పుడు బైబిల్లో ఏం చెప్తారంటే, రాజులకే రాజు, రాజుల్లో ఒక రాజు, ప్రభువులో ఒక ప్రభు అని అంటే ఊరుకుంటుందా బైబిల్? కానీ అందరికి అది ఇష్టం. మీరు అందరి దగ్గరికి వెళ్ళాలండి, యేసు ప్రభు దేవుళ్ళలో ఒక దేవుడు అండి అని అంటే అందరూ అంటారు అవునండి, కరెక్ట్ కరెక్ట్, నాకు చాలా సంతోషం అండి అన్నమాట. కానీ ప్రభు బైబిల్ ఎప్పుడు అలా లేదే. ఏమని రాస్తుంది? రాజులకు రాజు, ఆయన ప్రభువులు అన్నవాళ్ళకే ప్రభువు. ఆయనతో సమానం, అందరితో సమానం చేసేసి మళ్ళీ ఏమనుకుంటారంటే యేసు ప్రభుకి ఏదో పెద్ద మేలు చేసామేమో అని అనుకుంటాం, చాలా అభిమానం ఇచ్చాము, చాలా సంతోషపరిచాం అని అనుకుంటాం. కాదు, ఆయన్ని అవమానించినట్టు. ఆయన ఏం చేసినట్టు తెలుసా? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇక్కడ ఒక ఫోటో పెట్టానండి. ఫోటో పెట్టి ఆ ఫోటోలో కుక్క, పిల్లి, బాతులు, పందులు, ఇలాంటి నీచమైన జంతువులు, కాకులు, ఇవన్నీ ఫోటోలు పెట్టి మధ్యలో మీ ఫోటో కూడా పెట్టాను అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? పోనీ రైల్వే స్టేషన్లో దొంగల ఫోటోలు ఉంటాయి తెలుసా మీకు? కేడిగాళ్ళు ఉంటారు అనమాట, అందరూ మొక్క ఫోటోలు పెడతారు. ఆ ఫోటోలు మీ ఫోటో కూడా మధ్యలో పెట్టాను అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? అందరికి వచ్చి నా ఫోటో కూడా పెట్టారు చూసారా అని చెప్తారా? మిమ్మల్ని అవమానించినట్టు. యేసు ప్రభుని అన్ని నామాలు, ఈయన కూడా నామేనండి అని అనడం ఆయన్ని అవమానించినట్టు. రాజులకు ఆయన రాజు, ప్రభులకు ప్రభు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వాధిపతి. ఆయన అంటండి సమీపింపరాని తేజస్సులో ఆయన ఉంటాడు. చూడండి, ఒక మనిషి అధికారి ఒక ఆఫీస్లో ఉన్నాడు అనుకోండి, చాలా పెద్ద కలెక్టర్ గారు, ఎవరు పెడితే లోపలికి వెళ్ళిపోగలరా? ఒక కమిషనర్ గారు లోపల ఉన్నారు, ఎవరు పెడితే లోపలికి వెళ్ళిపోతారా? సీఎం గారు లోపల ఉన్నారు, ఎవరు పెడితే ఆయన ఆఫీస్లోకి వెళ్ళిపోతారా? యేసు ప్రభు ఆఫీసులో ఎవడు కూడా సమీపించలేడంటండి, సమీపించలేడు. అలాంటి తేజస్సులో ఆయన మాత్రమే ఉండగలే సర్వాధికారి అయిన దేవుడు. ఆయన భూలోకానికి వచ్చినప్పుడు ఇదే మనుషులు ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక టైంలో ఆయన పిచ్చోడం కూడా అన్నారు యేసు ప్రభు.
ఈయనకి మధ్య చలించింది అని అన్నారు, దయ్యం పట్టింది అని అన్నారు. ఈయన్ని ఈ మాటలన్నీ వాళ్ళు విన్నారు. ఏంటి ఇలాంటి ప్రభువుని మేము ఇన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాం, ఇంతకాలం ఇంత గొప్ప ప్రభుని నా నోటుకు వచ్చినట్టు మాట్లాడని చెప్పి హృదయం బద్దలైపోయిందటండి. అది వాడు చేసిన పాపం. చాలా మంది పాపం అంటే వ్యభిచారం, పాపం అంటే తాగుడు, పాపం అంటే అజ్జేయడం ఇచ్చేయడం. ఇదన్నిటికంటే మోస్ట్ దరిద్రమైన నీచమైన పాపం ఏంటంటే యేసు ప్రభు వైపు చూసి నువ్వు నా ప్రభువే కాదు, నువ్వు అసలు దేవుడే కాదు, నువ్వు అసలు లేనే లేవు, నువ్వు ఒక మనిషివి అని అనడం అంతకన్నా పాపం ఒకటేమీ లేదు. ఫస్ట్ వీరికి అర్థమైంది, మా దేవుణ్ణి యేసు ప్రభుని రాజుల రాజు ఈ భూలోకానికి వస్తే మేము ఆయన అవమానించాం అని చెప్పి వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి హృదయంలో నొచ్చుకున్నారంటండి. ఏం చేశారు? హృదయంలో బాప్తిసం తీసుకునేవాళ్ళు మొట్టమొదటి చేయాల్సింది వారి హృదయంలో పశ్చాత్తాపడాలి. ఏంటో నా జీవితం అంతా నా ఇష్టం వచ్చిన బ్రతికేనా, యేసు ప్రభు దేవాతి దేవుడు అయి ఉండి నేను కనీసం ఆయనకి లోబడ్డం కాదు కదా, నా నోటుకు వచ్చినట్టు మాట్లాడాను అనేక సార్లు, నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతికాను, ఆయనకి ఇష్టం లేని పనులు అనేక సార్లు చేశాను, నా తలంపు నా నడినెత్తి నుంచి అరికాల వరకు విపరీతం పాపాలు చేశానని బాధ పెట్టాను, ఏంటి ఈయన నేను ఎంత బాధ పెట్టింది ఎంతకాలం అని చెప్పి హృదయంలో నొచ్చుకోవాలి. సో మొదటిది నేను అడిగే బాప్తిసం తీసుకునే వాళ్ళకి అడిగే ప్రశ్న ఏంటంటే, నిజంగా మీ హృదయంలో పశ్చాత్తాపడ్డారా? ఏడ్చారా? ప్రభా ఇది నా బ్రతుకు, నాకు ఇంతకాలం ఎలా బ్రతికాను నేను, నా జీవితం అంతా నీ ముందు పరిచేస్తున్నాను, ఎక్కడ దాయగలను నా జీవితాన్ని, నా జీవితం నాకు తెలుసు నీకు తెలుసు, నేను ఒప్పుకుంటున్నాను నా జీవితం అంతా ఎంతకాలం నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించు అని చెప్పి దేవుని సన్నిధిలో ఏడ్చారా? ములిగేయడం చాలా ఈజీ అండి. పశ్చాత్తాపడకుండా ములిగితే మళ్ళీ మనం మోసం చేసుకున్నట్టే, ఏ మేలు కలగదు. సో ముందు పశ్చాత్తాపడిన వాళ్ళే బాప్తిసము తీసుకోండి. బైబిల్లో ఒక మాట ఉంది, లూకా సువార్త 6:21 చూడండి. లూకా సువార్త 6:21. లూకా సువార్త 6:21. ఇప్పుడు ఆకలి గురించిన వారు మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడరు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఆగండి, ఏడవాలి అంటున్నాడు. ఎప్పుడు చదవండి. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు. ఎప్పుడు ఏడాలి? ఎప్పుడు ఏడాలండి? అక్కడ ఏం రాస్తుంది? ఇప్పుడు. ఆ మాట చెప్పండి అందరూ. ఇప్పుడు అంటే ఏడాల్సింది ఎప్పుడో తెలుసా? ఇప్పుడు ఏడాలి. ఇప్పుడు ఏడ్చున్న మీరు ధన్యులు అంటున్నారు. ఎందుకంటే తర్వాత మీకు ఏమొస్తుంది? నవ్వు వస్తుంది. దానికి రివర్స్ ఏంటో తెలుసా? ఇప్పుడు నవ్వుతావా, రేపొద్దున ఎలాగా ఏడుస్తావా, అది రివర్స్ అనమాట. ఇప్పుడు పాప క్షమాపణ పొందు, యేసు ప్రభు దగ్గర పశ్చాత్తాపడు, నీ పాపాలను నీ సన్నిధిలో ఒప్పుకో, ఏడు అని సన్నిధిలో నీ బ్రతుకంతా ఆయన ముందు పరు అని చెప్పి చెప్తుంటే నవ్వేమనుకోండి, రేపు పొద్దున ఏడుస్తాం. ఎప్పుడు? ఎక్కడ తెలుసా? నరకంలో ఏడుస్తాం. అది ఇప్పుడు కానీ పశ్చాత్తాపడితే ప్రభు క్షమిస్తాడు. రేపు పరలోకంలో మనం ఏం చేస్తాం తెలుసా? నవ్వుతాం, సంతోషిస్తాం. సో ఏడాల్సింది ఎప్పుడో తెలుసా అండి? ఈస్ దేర్ అ టైమ్ ఇన్ యువర్ లైఫ్ వెన్ యూ వెక్ట్ ఫర్ యువర్ సెన్స్? నిజంగా మీ పాపాల గురించి ఏడ్చిన సమయం ఉందా? ఉంది అండి అన్న వాళ్ళు ధైర్యంగా వచ్చి బాప్తిసం తీసుకోండి. పశ్చాత్తాపడలేదు అంటే పశ్చాత్తాపడండి. సో ఇంకేంటండి అని చూస్తే మళ్ళీ అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయంకి వచ్చేది. ఇంకేంటి వీళ్ళలో ఉన్న లక్షణం? 1:38 వచనం చూడండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాళ్ళు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొంది. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. మొదటి మాట చూద్దాం. పేతురు, మీరు మారు మనసు పొంది. ఏం రాస్తున్నాడు? సో రెండో మాట ఏంటి? మారు మనసు. అందరూ చెప్పండి. మొదటి మాట ఏంటి? హృదయంలో ఏం చేయడం? నొచ్చుకోవడం అంటే పశ్చాత్తాపడడం. ఏంటంటే పశ్చాత్తాపడాలి. రెండో మాట ఏం రాస్తుంది ఇక్కడ? మారు మనసు. ఏం చెప్పండి? మారు మనసు అంటే ఏం చెప్పండి? మనకేం అర్థమైంది ఆ మాటని? మనసుని ఏం చేయడం? వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇంతకుముందు మన మనసు అంతా దేని మీద ఉండేది తెలుసా? ఏ సినిమా చూడాలి, లేకపోతే ఏ పాపం చేయాలి, లేకపోతే ఎక్కడ తాగాలి, ఏదో పని చేయాలి, ఇవే మన లక్ష్యం, మన ఆలోచనలన్నీ. మనకి ఇష్టం వచ్చినట్టు ఉండేది మన మనసు అంతా. కానీ ఇప్పుడు మనసుని ఏం చేస్తుంది తెలుసా?
నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండను, ఇక్కడ నుంచి ఎలా జీవిస్తాను తెలుసా? ఏసే ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను. దాని మనస్సును ఏం చేయడం? మార్చుకోవడం. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. శ్రీకాకుళం వెళ్ళాలి, డైరెక్షన్ ఎటు? ఇలా వెళ్తే ఎటు వస్తుంది? ఇటు వెళ్ళాలి. ఇటు వెళ్తే ఎక్కడికి వెళ్తాం? శ్రీకాకుళం. మీకు సడన్గా గుర్తొచ్చింది ఏంటంటే, ఒరే నేను గాజువాకి వెళ్ళాలిరా అని గుర్తొచ్చింది. ఏం చేస్తారు? ఇలా ఎల్లో ఏం చేస్తారు? బండి యూ టర్న్ తిప్పుతారనమాట. యూ ఆకారం అంటే ఇలా ఎల్లో ఏం చేయాలి? జీవితంలో మనకి యూ టర్న్ రావాలండి ఒకరోజు. యూ టర్న్ అంటే ఏంటో తెలుసా? ఎలా వెళ్ళిపోతున్న జీవితం, మనకి ఇష్టం వచ్చి బ్రతుకుతున్న జీవితం ఒక్కసారి ఏం చేయాలంటే, నేను ఇక్కడ నుంచి నా జీవితాన్ని మార్చుకుంటాను, ప్రభువుకి ఇష్టకరంగా నేను జీవిస్తాను. నా ఇష్టం కాదు, ప్రభు ఇష్టం వచ్చినట్టు. మన మనసులో అదే ఉండాలి. ఈ పని చేస్తాను, ప్రభు సంతోషిస్తాడా? ప్రభు ఎలా స్పందిస్తాడు? ఆయన బాధపడతాడా లేకపోతే ఆయన సంతోషిస్తాడా? ఆ ప్రశ్న ఎప్పుడు మన మైండ్లో రావాలన్నమాట. ఏదో చేసేస్తున్నాం కానీ ఒక్కసారి ఆగి, ప్రభు దీన్ని బట్టి నువ్వు సంతోషిస్తావా? సో నీ లైఫ్ అంతా ఎలా మారిపోతుంది? ఎంతకుముందు ఎలా ఉండేది? ఎవరి సంగతి నాకు ఎందుకండి, నాకు నచ్చింది నేను చేస్తాను అంటే మై లైఫ్ మై వే అన్నట్టు ఉండేవాడు. కానీ ఇప్పుడు మనసు ఎలా మారిపోతుంది తెలుసా? ప్రభుకి ఇష్టకరంగా నేను జీవిస్తుంది. దాన్ని మారు మనసు అంటారు అనమాట. సో మారు మనసు అంటే ఏంటంటే జీవితాన్ని మార్చుకోవడం. ఏంటంటే జీవితాన్ని మార్చుకోవడం. ఇంకో మాట ఉంది ఇక్కడ 38 వచ్చిన 3వ మాట ఏంటి? పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం. 3వ మాట ఏంటో చెప్పండి? పాప క్షమాపణ. మొదటి మాట ఏం నేర్చుకున్నా? హృదయంలో నొచ్చుకోవడం లేదా పశ్చాత్తాపడడం. రెండోది ఏంటి? మనసు మార్చేసుకోవడం. నేను ఇక్కడ నుంచి ప్రభుకి ఇష్టకరంగా జీవిస్తాను అని చెప్పి మనసు మార్చుకోవడం. మూడోది ఏంటి? పాప క్షమాపణ. ప్రభు దగ్గరికి వెళ్ళి మన పాపాలు ఒప్పుకోవాలి. ప్రభు సన్నిధిలో మన పాపాన్ని ఒప్పుకోవాలి. ఏమండి, యేసు ప్రభువే పాపాలు క్షమిస్తాడంటే ఇంకెవరు క్షమించరా అనే ప్రశ్న వస్తుంది. ఇంకా చిన్న ప్రశ్న అడుగుతాను. మీరు నా దగ్గర అప్పు చేశారు, 10,000 అప్పు చేశారు. మోసెస్ గారు నా దగ్గర 10,000 అప్పు చేశారండి. ఇప్పుడు మీరందరూ వచ్చి అంటారు, మోసెస్ గారండి మిమ్మల్ని క్షమించేసాం, మీరు తీర్చవసరం లేదండి అని అన్నారు. నేను తప్ప చెల్లుతుందా? మీరందరూ క్షమించారండి, మీరందరూ కట్టాల్సిన లేదండి, వదిలేయండి అని అన్నారు. తీరుతుంది? ఎవరు క్షమించారు? ఎందుకంటే ఆయన అప్పు చేసింది ఎవరి దగ్గర? నా దగ్గర. ప్రతి పాపము కూడా దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేశాం, యేసు ప్రభువుకు వ్యతిరేకంగా పాపం చేశాం. సో క్షమించాల్సింది ఎవరో తెలుసా? యేసు ప్రభు మాత్రమే. ఆయన దగ్గరికి వెళ్ళి పాప క్షమాపణ ఒప్పుకోరు. నువ్వు ఎక్కడికి వెళ్ళి మోకాడి చంపలేసుకో, గెంతులే దొర్లు, నీ పాపాలు పోవు. పాపాలు క్షమించేది ఎవరు తెలుసా అండి? యేసు ప్రభువు మాత్రమే. చూడండి, దేవుళ్ళలో 2 లక్షణాలు, న్యాయము, ప్రేమ. చెప్పండి, న్యాయము, ప్రేమ. దేవుని మొదటి లక్షణం న్యాయం ఏం చెప్తుందంటే, పాపాత్మతో వచ్చాడు కదా, పాపాత్ముని శిక్షించు అని చెప్తుంది. న్యాయం ఏం చేయాలి? తప్పు చేసినాడు ఏం చేయాలి? శిక్షించాలి. ఎవరన్నా దొంగతనం చేశారండి, మీకు దొరికిపోయాడు, ఏమంటారు మీరు? వెంటనే మీరు తప్పు చేశారు, వెంటనే నేను ఏం చేయాలి? శిక్షించండి. పోలీస్ స్టేషన్ తప్పు చెప్పండి, నాకు తనాలండి అని చెప్పి శిక్ష పడాలి ఇడికి అంటుంటాం. దేవుని న్యాయం కూడా ఏమంటుందంటే, పాపాత్ముడిని వెంటనే ఏం చేయాలి? నువ్వు శిక్షించు. పక్కన నుంచి ఆయన 2వ గుణం కూడా ఉంది. అదేంటో తెలుసా? ప్రేమ. ప్రేమ ఏమంటారు తెలుసా? క్షమించు. ఏం చేయాలి? నువ్వు క్షమించాలి. కానీ 2 గుణాలు ఉన్నాయి. ఒక పక్కన న్యాయం తీర్చే గుణం, రెండోది ప్రేమించి క్షమించే గుణం. ఈ 2 ఎలా కొలుస్తాయండి? ఒక వ్యక్తిని శిక్షించి క్షమించడం 2 ఒకేసారి చేయగలమా? అయితే శిక్షించాలి, లేకపోతే ఏం చేయాలి? క్షమించాలి. అయితే ఇది ఎలా నెరవేరిందండి? దేవుడు ఒకవేళ క్షమించేసండి అనుకోండి, ఆ న్యాయవంతుడు రావడు. ఎందుకంటే దోషిని ఏం చేయలేదు, నువ్వు శిక్షించలేదు. ఒకవేళ శిక్షించేసాను కూడా అనుకోండి, మరి ఆయన ప్రేమ ఏమైపోయింది? అయితే ఈ 2 ఎక్కడ కలిసాయి అంటే సిలువలో కలిసాయి. యేసు ప్రభు ఆయన శిక్ష భరించడం ద్వారా న్యాయంగా మన మీద పడాల్సిన శిక్ష ఎవరి మీద పడింది? యేసు ప్రభు మీద పడింది. సో అక్కడ న్యాయం నెరవేరింది. అంతేకాదు, ఇప్పుడు పాపిని క్షమించమని పాపి వచ్చినప్పుడు ఆయన కృప చూపించి కరుణించి క్షమించాడే,
అప్పుడు ఆయన ప్రేమ కూడా క్షమించి ఆయన ప్రేమను కనపరిచాడు. ఆయన శిక్ష భరించి న్యాయాన్ని నెరవేర్చాడు. ఎంత గొప్ప సంగతి! సిలువలో అంత గొప్ప కార్యం జరిగింది. కాబట్టి మీరు చేయాల్సింది యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించు అని ఆయన అడిగారు. బైబిల్లో ఒక వచనం ఉంది, లూకా సువార్త 18వ అధ్యాయం. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఎలాగా అడిగాడో ఇక్కడ రాసుకుంటుంది. లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుతున్నాను. లూకా సువార్త 18వ అధ్యాయం 9 నుంచి చదువుతున్నాను. తామే నీతిమంతులని తమను నమ్ముకుని ఇతరులను ధృవీకరించు కొందరితో ఆయన ఉపమానము చెప్పాను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించున్నాను. వారంలో 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపద అంతట్లో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుకున్నాను. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుకైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. చాలు. ఇక్కడ 2 మనుషులు ఉన్నారండి. 2 వచ్చి ప్రార్థన చేస్తున్నారంట. మొదటి ఎలా ప్రార్థన చేస్తాడు చెప్పండి? పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, ఇదిగో నేను చోరుని కాదు. చోరు అంటే నేను దొంగను కాదు, నేను ఎప్పుడు ఎవరి దగ్గర దొంగతనము చేయలేదు. ఇంకా అన్యాయం, ఎవరి అన్యాయం కూడా నేను చేయలేదు, వ్యభిచారం కూడా చేయలేదు నేను, ఇతర మనుషుల్లా లేను, ఈ శంకర్లా కూడా లేను, ఈ శంకర్ దుర్మార్గుడు, కానీ నేను చాలా మంచోడు, నేను ఇంత మంచి పనులు చేశానని చెప్పి తను చేసిన మంచి పనులన్నీ వచ్చి ఎవరి దగ్గర చెప్తున్నాడు? దేవుడి దగ్గర చెప్తున్నాడు. పక్కన ఇంకో ఆయన కూడా వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఆయన గురించి చూడండి, ఆ మంచి మాట 13వ వచనం. అయితే సుంకరి దూరంగా నిల్చుండి. ఎందుకు నిల్చున్నాడు తెలుసా? ప్రభువా, నీ దగ్గర రావడానికి కూడా నాకు అర్హత లేదు అన్నట్టుగా దూరంగా నిల్చొని ఆకాశమై వైపు కన్నులెత్తుడికైనా నువ్వు ధైర్యమో చాలక ఆయన్ని చూడటానికి కూడా నాకు అర్హత లేదు. తల దించుకుంటున్నాడు. తల ఇప్పుడు దించుకుంటారు చెప్పండి? తప్పు చేశాడు. సో తన మనసులో ఏముంది? నేను పాపము చేశాను, దేవుని దగ్గర రావడం కూడా అర్హత నాకు లేదనే ఆ మనసు ఉంది. ఇంకా రొమ్ము కొట్టుకోవచ్చు. రొమ్ము ఎప్పుడు కొట్టుకుంటారు? హృదయంలో దుఃఖం ఉన్నప్పుడు ఏం చేస్తారు? రొమ్ము కొట్టుకుంటారు. సో నేను ఇలా చెప్పాను కదా, పశ్చాత్తాపం, బాధపడుతూ ఆయన చూడండి ఒకే చిన్న లైన్ ప్రార్థన చేశాడు. ఏంటంటే, దేవా, పాపినైన నన్ను కరుణించు. కరుణించు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవా, నీ ఉగ్రత నా మీద రాకుండా చేయి, నీ కోపం నా మీద రాకుండా చేయి, నన్ను క్షమించు అని చెప్పి ఒక్క మాట అడిగాడు. వెంటనే నెక్స్ట్ వచనంలో ఏముందో చెప్పండి? అతని కంటే ఇతరుడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. పాపాలన్నీ క్షమించేశాడంటండి. దేవుడు నీతిమంతుడిగా చేశాడంటండి. ఎంత ప్రార్థన చేశాడు? ఒకే లైన్, యథార్థంగా ఒకే మాట అడిగాడు, పాపనైన నన్ను క్షమించు. ఈ ప్రార్థన బాప్టిజం తీసుకుని పోయేవాళ్ళు నిజంగా చేశారా? అంతే వచ్చి, ప్రభువా, నేను చిన్నప్పటి నుంచి తెగ కానుక ఇచ్చేవాడిని ఆయన, నీకు చిన్నప్పటి నుంచి నేనే మొత్తం పరిచయం అంతా చేసేవాడిని ఆయన, చిన్నప్పటి నుంచి తెగ పాటలు పాడేవాడిని ఆయన నీకోసం, ప్రభువా, నేను అది చేశాను, ఇది చేశాను, ఇది చేశాను. ఎవరికి కావాలి? నీ నీతి క్రియలు దేవుని దృష్టిలో అంటే తెలుసా? మురికి గొడ్డలు లాంటివి. నువ్వు అన్నీ చేయి, నరకానికి వెళ్తావు, గ్యారెంటీ ఇస్తున్నాను. చాలా మంది యేసు ప్రభు అంటాడు మత్తయి 7వ అధ్యాయంలో, చాలా మంది అంటే ఆఖరి దినం ప్రభు దగ్గర వచ్చి, ప్రభువా, నీకోసం నేను దయ్యాలు వెలగొట్టాం, మీకోసం మేము ప్రసంగాలు చేసాం, అద్భుతాలు చేసాం, అది చేసాం, ఇది చేసాం అంటే ప్రభు ఒకే మాట అంటాడంట, అక్రమం చేయవాళ్ళారా నా ఎదురు నుండి పొండి, మీరెవరో కూడా నాకు తెలియదు అంటాడు. కానీ ఎవరు ఆయన చేర్చుకుంటారు తెలుసా? ఈ ప్రార్థన చేసేవాడు, పాపనే నన్ను కరుణించు. ప్రభువా, నేను ఇవన్నీ చేస్తుందేమో నా నీతిని కొంచెం మార్పులు వేసుకోవడం కోసం కాదు, నువ్వంటే ప్రేమ మీద ఇవన్నీ చేస్తున్నాను, అంతేగాని నా నీతి క్రియలు కాదు నన్ను పరలోకంలో చేర్చేవి, నువ్వు కనికరం, నువ్వు చూపించే కృప, నీ క్షమాపణ నన్ను పరలోకానికి చేస్తుంది. పాపిని నీ సన్నిధికి వచ్చాను, తల ఎత్తడానికి కూడా నాకు అర్హత లేదు, నువ్వు దూరంగా ఉంటున్నాను, నీ సన్నిధిలో అడుగుతున్నాను, గుండె మీద బాధ కూడా అడుగుతున్నాను, నువ్వు క్షమించువా అని చెప్పి ఒక్క మాట అడిగితే వెంటనే ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఆ దీనుడు ప్రభుకి కావాలి. అర్థమవుతుంది నేను చెప్పిన మాటలు? సో చెప్పండి, ఏంటంటే ఉండాలి లక్షణాలు? ఎవరు బాప్తిజం తీసుకోవాలి?
హృదయం నొచ్చుకున్నవారు, పశ్చాత్తాపడ్డవారు. రెండోది మనసు మార్చుకున్నవారు, నా ఇష్టం వచ్చినట్టుగా జీవించును, ప్రభు ఇష్టంగా నేను జీవిస్తానన్నవాడు. మూడోది పాప క్షమాపణ. వాడు ఎలాగైతే నీ పాపలను నన్ను కరుణించిన ఆయన అని చెప్పి ఎలా అడిగాడు అలాగా అడిగినవాడు. నాలుగోది 14వ వచనం, సారీ మళ్ళీ వెళ్ళిపోతాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 40వ వచనం చదవండి. ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందలేని వారిని. ఇంకో మాట ఇక్కడ ఏమని తెలుసా? మూర్ఖులకు తరముకు వేరై. అందరూ చదవండి అలైన. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. చాలు చాలు. సో బాప్తిసం తీసుకోబోయే వాళ్ళకి ఉండాల్సిన 4 లక్షణం ఏంటో తెలుసా? మూర్ఖులకు ఈ తరం. తరం అంటే ఏంటి? ఈ జనరేషన్ అని అర్థం. మనుషుల్ని దేవుడు బైబిల్లో పెట్టిన పేరేంటో తెలుసా? మూర్ఖులు. ఏంటండి? మూర్ఖులు. అంతా చెప్పండి. మనందరం ఎవరు? అనుకోండి, అంతమాట అంటారా? అంటారు కాదు. బైబిల్ దేవుడు చెప్తుంది ఏంటో తెలుసా? మూర్ఖులు అంటున్నాడు. ఎందుకన్నాడు చెప్పండి? మూర్ఖుడు ఎవరు అంటారు చెప్పండి? మూర్ఖుడు అని ఎవరు అంటారు? ఒక మంచి ఉదాహరణ ఉంటుంది. తాను పట్టిన కుందేలకి అంటే అర్థం ఏంటిది? ఒకటంటే కుందేలు పట్టాడట. ఇంతకుముందు రుషికొండలో ఇక్కడ కుందేలు బాగా తిరిగాయి. కుందేలు పట్టుకున్నాడు. అటు పట్టుకుని దేని దొరికిందని అడిగి కాలు దొరికింది. ఇప్పుడు లెక్క ఎడుతున్నాడు దానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయని. 1 2 3 మూడే. ఎన్ని ఉన్నాయి? మొత్తం అందరూ వచ్చినట్టు. లేదురా కుందేలకి ఎన్ని? 4 రా బాబు. లెక్క 1 2 3 నీ చేతిలో ఉంటుందంటే నేను నమ్మనంతే. ఏముంది? 1 2 3 కాదు. అంటే ఎవడు చెప్పినా నమ్మనోడిని ఏమంటారు తెలుసా? లాస్ట్ ఏమంటారు? అరే మూర్ఖట చెప్తే వీడు వెండరు అదే అని అంటారు కదా. వాళ్ళు ఏమంటారు తెలుసా? మూర్ఖుడు. ఎంత వాక్యం చెప్తున్నాం. అరే పరలోకం ఉంది, నిత్య నరకాగ్నిగుండం ఉంది. ఈ పరలోకానికి వెళ్ళాలంటే మన పాపాలతో పరలోకంకి వెళ్ళలేదు. యేసు ప్రభు ఈ లోకానికి రక్షకుడికి వచ్చాడు. మన కోసం ప్రాణం పెట్టాడు. మన శిక్షంతా ఆయన భరించాడు. ఆయన మన పాపాలన్నీ శిలువలో మోసాడు. ఆయన నమ్ముకుంటే మనకు క్షమిస్తాడు, మోక్షానికి ఇస్తాడు. ఆయన నమ్ముకుంటారా అంటే నేను నమ్మను అని అన్నవాడు ఏమంటారు తెలుసా? మూర్ఖుడు. ఏమనంటారు? మూర్ఖుడు. అయితే బైబిల్ చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? మూర్ఖులు ఉన్నారు లోకంలో. ఎవరున్నారు? మూర్ఖులు. వాళ్ళు ఎన్నో. అయితే మీరు చేయాల్సిందంటే వేరే అంటే అన్నాడు. ఏమన్నాడు? వేరే. వాళ్ళ నుంచి ఏం చేయాలి తెలుసా? వేరే. సో వేరే వాళ్ళు మూర్ఖులు కాదు, ధన్యులు. ఎందుకంటే నమ్మిన వాళ్ళు అనమాట. చూడండి, అలా నమ్మిన వాళ్ళే వచ్చి బాప్తిసము తీసుకున్నారు. అదే రాసింది చూడండి. 40 వచ్చిన ఇప్పుడు చదవండి. కాబట్టి అతను వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందారు. ఎవరు బాప్తిసం తీసుకున్నారు? మూర్ఖులు కాదు. ఎవరు? వాక్యాన్ని అంగీకరించి చెప్పిన వాక్యాన్ని నమ్మి నేను నమ్ముతున్నానండి, నిజమే, యేసు ప్రభు మాత్రమే నిజమైన దేవుడు, ఆయనే ప్రభు, ఆయనే రక్షకుడు, ఆయన ఒక్కడే ఈ లోకానికి వచ్చి మన పాప శిక్ష అంతా భరించినాడు. ఆయన నమ్ముకుంటేనే పాప క్షమాపణ, ఆయన నమ్ముకుంటేనే మోక్షం, పరలోకం అని చెప్పి ఎవరైతే నమ్మి ఆయనకు లోబడతారో వాళ్ళే తల్లులు, వాళ్ళే రక్షింపబడిన వాళ్ళు, వాళ్ళే బాప్తిసం కూడా తీసుకోవాలి. సో ఏంటి నేర్చుకున్నాం ఇవాళ? ఎవరు బాప్తిసం తీసుకోవాలి? హృదయంలో నొచ్చుకుని పశ్చాత్తాపడిన వాళ్ళు. రెండోది మారు మనసు పొందినవాళ్ళు. నెక్స్ట్ పాప క్షమాపణ పొందినవాళ్ళు. నెక్స్ట్ మూర్ఖులకు తరం నుండి వేరైన వాళ్ళు. ఆఖరికి ఇంకొక పదం ఇక్కడ ఉంది చూడండి. 40 వచ్చిన చివరమాట. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై డాష్ రక్షణ పొంది. ఏం చెప్పండి? రక్షింపబడిన వాళ్ళు. ఎవరండి? రక్షణ అంటే అర్థం ఏంటండి? ఎవరైనా ఇక్కడ నుయ్యింది అనుకోండి, నూతులు ఎవరైనా పడిపోయాడు అనుకోండి, వాళ్ళకి ఎవరు కావాలి? రక్షకుడు కావాలి కదా. సో ఇప్పుడు ఎవరన్నా ఆ వ్యక్తిని లోపల నుంచి బయటికి తీశారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? రక్షింపబడినాడు అన్నాడు. వీడిని బయటికి వచ్చాడు. చచ్చిపోవాల్సింది వాడిని ఈ వ్యక్తిని రక్షించాడు. రక్షింపబడ్డం అంటే ఏంటంటే నరకం నుంచి తప్పింపబడ్డం, పాప స్వభావం నుంచి విడుదల పొందడం. అది రక్షణ. యేసు ప్రభు చేసే గొప్ప కార్యం అంటే ఆయన్ని యేసు అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? రక్షకుడు అని అర్థం. ఆయన పాప శిక్ష నుంచి విడిపించడమే కాదు, రక్షించడమే కాదు,
పాప స్వభావం నుంచి కూడా ఏం చేస్తాడు తెలుసా అండి? రక్షిస్తాడు. పాప స్వభావం అంటే అర్థం ఏంటి? పాప స్వభావం అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో దీన్ని నేచర్ అంటారండి. నేను ఎప్పుడో ఒక మాట అంటాను, పంది బురదలోకి ఎందుకు వెళ్తుందండి? మీరు పక్కన మంచి ఏసురు కట్టించండి, ఇక్కడేమో భయంకరం బురద పెట్టండి, దాన్ని వదిలేయండి. అరే ఏదో చాలా ముందర వెళ్దాం ఉంటుందా? లేదు, దాన్ని చక్క బురదలో వెళ్తుంది. ఎందుకంటే దాని నేచర్ ఏంటి తెలుసా? బురదని ఇష్టపడే నేచర్ అది, దాని స్వభావం అది. తేనెటీగా తినేందుకు తిరుగుతుందండి. మీరు ఇక్కడ పక్కన ఒక కొంచెం కాలం జ్యూస్ ఏమో పెట్టారనుకోండి, అలా జ్యూస్ మురికి నీరు ఏమైనా పెట్టారనుకోండి, ప్రాణం పోయిన అది తాగదు. తేనివ్వండి తాగుతుంది. ఎందుకండి? దాని నేచర్ అది. మనిషి ఎందుకండి పాపం చేస్తాడు అంటే మన స్వభావం ఏంటో తెలుసా అండి? పాప స్వభావం, మన స్వభావం అలాంటిది. మనం ఎందుకు పాప దొంగ ఎందుకంటే దొంగతనం చేస్తున్నాడండి, వ్యభిచారం ఎందుకంటే వ్యభిచారం చేస్తాం, మనం ఎందుకంటే అబద్ధాలు ఆడుతున్నాం అండి అంటే మన స్వభావమే అబద్ధం, మన స్వభావమే పాపం. పుట్టుకతోనే పాప స్వభావంతో పుడతాం. పిల్లలకి అబద్ధాలు చెప్పడం నేర్పించాల్సింది. ఏ స్కూల్లో నేర్పిస్తారు అబద్ధాలు? నేర్పించారు. ఏమేమి సబ్జెక్ట్ ఉంటుంది? మ్యాథ్స్ లాగా అబద్ధాలు అనే సబ్జెక్ట్ ఏమైనా ఉంటుంది? ఉండదు. కానీ ఆటోమేటిక్గా అబద్ధాలు వస్తూ ఉంటాయి. ఎలా వచ్చాయండి అంటే నేచర్, లోపల వచ్చి నేచర్ అనమాట బయటికి వస్తూ ఉంటుంది. ఎదిగే కొద్ది కొత్త బయటకు వస్తూ ఉంటాయి. అసలు నేచర్ బయటికి, అసలు రంగులు బయట పడుతూ ఉంటాయి అనమాట. స్వభావం పాప స్వభావం. యేసుప్రభు చేసే కార్యం ఏంటో తెలుసా? నేను క్షమించేసాను ఊరుకో అని అంటలే, నీ జీవితాన్ని ఆయన ఏం చేస్తాడు? మార్చేస్తాడు. ఆయన బ్రతుకు మారిపోద్ది. భయంకర త్రాగుబోతు మాట్లాడతాడు, చీ అంటాడు అంతే తాగుడిని. ఒక పెద్ద వ్యభిచారి చీ అంటాడంతే, నేను మారిపోయానండి మళ్ళీ దాని జోలికి వెళ్ళను అంటాడు అనమాట. బూతులు ఆడేవాడు బూత్ ఆడడానికి అసహించుకుంటాడు, చి నేను మళ్ళీ బూతులు ఆడను, మా ప్రభుకి ఇష్టం లేదు అంటాడు. ఏంటి ఎంత మారిపోయాడు? జలసాగా తిరిగేవాడు, నో నా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను, ప్రభుకి ఇష్టం లేదు నా టైం వేస్ట్ చేయడం అని చెప్పి జీవితం మార్చుకుంటాడు. ఎంత మార్పు ఎలాగొచ్చిందండి అని చూస్తే యేసయ్య వాడి జీవితాన్ని మార్చాడు. ఎప్పుడు చెప్తాడు? గొంగళ పురుగు సీతాకోక చిలుకలాగా మారడం. గొంగళ పురుగు ఒకప్పుడు పాకేది, ఒకప్పుడు ఎవరి మీద పాకిందంటే ఏం కలుగుతుంది? దురద, చాలా అసహ్యంగా ఉంటుంది, పసర తింటూ ఉంటుంది, పంట నష్టం చేస్తూ ఉంటుంది. అది అసలు దాని దగ్గరికి వెళ్ళడానికి అసహించుకుంటారు జనాలు. కానీ ఇప్పుడు అది ఒక 21 రోజుల్లో ఎలా మారిపోద్ది? గూడు కట్టుకొని బటర్ఫ్లైలా మారుతుంది. ఎంత మార్పు వచ్చింది తెలుసా? ఇప్పుడు అది పాకదు, ఎగురుతుంది, అసహ్యం ఉండదు, అందంగా ఉంటుంది. అది పసరు తింటే ఇది ఏంటంటే తెలుసా? తేనె తింటా ఉంటుంది. అందరూ అసహించుకునేవారు ఇంతకు ముందు, ఇప్పుడేమో అందరూ దాన్ని పట్టుకోవడం ప్రయత్నం. మీరు ఎప్పుడైనా గొంగళ పట్టుకోవడం ప్రయత్నించారు? కానీ సీతాకు బటర్ఫ్లై ఇస్తే దాన్ని పట్టుకోవడానికి పట్టుకోవడం ప్రయత్నిస్తూ ఉంటాం. సో ఎంత మార్పు చేసింది చూడండి. సో జీవితాన్ని ప్రభు మార్చేసే దేవుడు. బైబిల్లో జక్కయ్య అన్న వ్యక్తి ఉన్నాడు. అలాంటి ప్రభు ఎలా మార్చాడో ఒక విషయాన్ని నేను మీకు చూపిస్తాను. లూకా సువార్త 19వ అధ్యాయం, రైట్, 19వ అధ్యాయం 8, 9 వచనాలు చదవండి సరిపోతుంది. 8, 9, 10. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తులు సగభాగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేన్నైనా తీసుకుని ఎడల అతను 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. ఇప్పుడు ఒక మాట చూసారా? అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? అందరూ చెప్పాలి, ఏమొచ్చింది? ఇప్పుడు నాకు చెప్పండి, జక్కయ్య రక్షణ పొందాడని ఎలా తెలిసింది? మీరే చెప్పాలి. తన జీవితంలో ఏం కనిపించింది? మార్పు కనిపించింది. జక్కయ్య గురించి పైన ఏం రాసిందంటే డబ్బులు దోచేసుకునేవాడు అంటండి అందరి దగ్గర. అందుకోసం జనాలు ఏం పిలిచేవాడంటే పాపాత్ముడు. ఎవరు? పాపాత్ముడు, చాలా భయంకరుడు, అందరి దగ్గర అన్యాయంగా సంపాదించాడు. కానీ ఇప్పుడు నించొని ప్రభు వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే ఇచ్చేస్తున్నాడు. ప్రభు ఎవరి దగ్గర ₹1 తీసుకుంటే, అన్యాయంగా తీసుకుంటే అది 400 నేను ఇచ్చేస్తాను. ఈయన నా మాట అంటున్నాడు. అందరికీ డౌట్ వస్తుంది అన్నమాట.
వింతగా ఉన్నాడు మనిషి. ఏంటి చేంజ్? లోకానికి మీరు వింతగా కనిపించాలి. లోకానికి మీలో ఉన్న మార్పు కనిపించాలి. అది కనిపించట్లేదంటే దాని అర్థం మీరు ఇంకా రక్షణ పొందలేదు అనమాట. ఈ మార్పు ఎవరు తీసుకొస్తారండి అని చూస్తే యేసు ప్రభు. ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన ఆత్మదేవుడిని, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి పంపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పేరులో ఏముందండి? పరిశుద్ధ ఆత్మ. సో పరిశుద్ధ ఆత్మ దేవుడు పరిశుద్ధంగా జీవించేటట్టు చేస్తాడు. ఆ జీవితం మారడమే రుజువు ఏంటంటే నువ్వు రక్షణ పొందారు. అందుకోసం అపోస్తల కార్యంలో కూడా మనం పరిశుద్ధాత్మ దేవుని గురించి ఒక మంచి వచనం ఇక్కడ చూస్తాం. చూడండి, అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 38వ వచనం చూడండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందురు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానం ప్రభు మీకును మీ పిల్లలను దోషులందరికీ, అనగా ప్రభు ఆయన మన దేవుని తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పారు. అది సంఘ ప్రారంభంలో దేవుడు సంఘానికి ఇచ్చిన వాగ్దానం. అయితే మనలో మార్పు తీసుకొచ్చేది ఎవరో తెలుసా? యేసు ప్రభు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనలో ప్రవేశించి ఆయన ఆ జీవితంలో ఆ మార్పుని తీసుకొచ్చి ఎవరైతే మారారో మీకు తెలుస్తుంది నా జీవితం మారిందండి, అలాంటి వాళ్ళు వచ్చి ఏం చేయాలి తెలుసా? బాప్తిజము తీసుకోవాలి. ఒకసారి అన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, ఎవరు బాప్తిజం తీసుకోవాలి? నెంబర్ 1, హృదయం నొచ్చుకున్నవారు, పశ్చాత్తాపడినవారు. రెండోది, మారు మనసు పొందినవారు. 3, పాప క్షమాపణ పొందినవారు. 4, మూర్ఖులకు తల నుంచి వేరైన వాళ్ళు, సపరేట్ అయిన వాళ్ళు. 5, రక్షణ పొందిన వాళ్ళు. బాప్తిజము ఈ లక్షణాలు లేదు అంటే డోంట్ బి బ్యాప్టైజ్. ఎందుకంటే మనల్ని మనమే మోసము చేసుకున్నట్టు. మారకుండా బాప్తిజం తీసుకుంటే మనం చీటింగ్ ourselves. ప్రభు నుంచి ఒకే చిన్న ప్రార్థన, పాపని నన్ను కరుణించాడు ప్రభుని అడిగితే వెంటనే క్షమిస్తాడు. ఆయన జీవితాన్ని మారుస్తాడు. ఆయన ఆత్మదేవుడిని మనలో పెట్టి మన జీవితాన్ని మార్చేస్తాడు ఆయన. అప్పుడు దాని గురించి మన బాప్తిజము తీసుకోవాలి. రక్షించిన బాప్తిజం తీసుకున్న తర్వాత ఏ రీతిగా జీవించాలండి? అక్కడే మనం అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో కొన్ని విషయాలు మనం చూస్తాం. అది క్లుప్తంగా నేను వివరించి ముగిస్తాను. వీరు ఎవరండి? ఈ వీరు వెయిట్ వీరు అని ఉంది కదా, ఎవరండి వీరు అని చూస్తే 41వ వచనం ఎవరండి? కాబట్టి అతని వాక్యం అంగీకరించి బాప్తిజం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి. అంటే ఆ 3000 మంది బాప్తిజం తీసుకున్నారే వాళ్ళ గురించి చెప్తూ అంటున్నాడు, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయడం యందును ఎడతెగక ఉండేవి. చెప్పండి, బాప్తిజం తీసుకున్న వారు 4 పనులు చేశారంటండి. ఈ 4 భక్తి జీవితానికి చాలా అవసరం. చూడండి, ఒక టేబుల్కి నిలబడాలి అంటే ఎన్ని కాళ్ళు ఉండాలి? 4 కాళ్ళు ఉండాలి కదా. ఒక కాళ్ళు తీసేస్తే ఎలా ఉంటుంది? మీ కుర్చీ 3 కుర్చీలు కాళ్ళ మీద కూర్చుంటారు. 3 కాళ్ళు ఉన్న కుర్చీలు కూర్చున్నా కూర్చోండి కదా. చాలాగా భక్తి జీవితానికి 4 బలంగా ఉండాలి. ఏంటండి 4 అని చూస్తే, నెంబర్ 1, అపోస్తుల బోధ. ఏంటండి అపోస్తుల బోధ అంటే అర్థం ఏంటంటే స్వచ్ఛమైన వాక్యాన్ని మనము వింటూ ఉండాలి. స్వచ్ఛమైన వాక్యాన్ని ఏం చేయాలి? వింటూ ఉండాలి. మందిరంలో ఆదివారం వాక్యాన్ని వివరిస్తూ ఉంటారు. ఇక్కడ జోకులు కాదు మేము చెప్పేది. ఇక్కడ నుంచి వచ్చేది ఏంటంటే స్వచ్ఛమైన దేవుని వాక్యం, అపోస్తుల బోధ. ఈ వాక్యాన్ని మీరు వింటూ ఉండాలి. చూడు, అప్పుడు పుట్టిన బిడ్డ గురించి ఒక్కొక్కసారి తల్లిదండ్రులు నాకు ప్రార్థన చేయమని కోరుతూ ఉంటారు. ఏమైనా ప్రార్థన చేయమనంటే, బిడ్డ చక్కగా భోజనం చేయాలని, లేకపోతే మంచి పాలు తీసుకోవాలని చెప్పి ప్రార్థన చేయండి అని అంటారు. తల్లిదండ్రుల కోరిక ఏంటి? బిడ్డలు ఏం ఇచ్చారు? చక్కగా ఆహారం తినాలండి, చక్కగా పాలు తాగాలండి, ఆరోగ్యంగా ఉండాలండి అన్నట్టు కోరుకుంటారు. అయితే విశ్వాసిగా, ఆత్మీయ తండ్రిగా సేవకులు కోరేది ఏంటో తెలుసా? ఆ సంఘం గురించి వాళ్ళు కూడా చక్కగా ఆహారము తీసుకొని. ఏ ఆహారం? వాక్యం అనే ఆహారం. పేతురు భక్తుడు సంఘానికి రాస్తూ అంటున్నాడు,
పాలన, వాక్యం లాంటి పాలన మీరు ఏం చేయాలి తెలుసా? అపేక్షించండి. చిన్న బిడ్డలు ఎలాగైతే పాలు కావాలని ఏడుస్తారో అలాగా మీరు వాక్యం కోసం అపేక్షించాలి, ఇష్టపడాలి. అయ్యే బాబాయ్ నా వాక్యం ఇవ్వండి అన్నట్టుగా సంతోషంగా వాక్యాన్ని గురించాలి. వాక్యం లేకపోతే భక్తులు ఉండలేరు. అన్నం తినకపోతే ఏమవుద్ది? నీరసం అవుతుంది. తర్వాత జాయిన్ అవుతారు, తర్వాత చచ్చిపోతారు కదా. వాక్యం లేకపోతే అంతే. భక్తి ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోతుంది. ఆత్మీయంగా దేవుడు దూరం అయిపోతారు వాక్యం లేకపోతే. సో వాక్యం తీసుకుని మళ్ళీ చెప్తున్నాను, ఆదివారం ఎన్ని పనులైనా సరే పక్కన పడేసి వచ్చి కూర్చొని వాక్యాన్ని వినండి. ఆ మాటలు హృదయంలో పడాలి మీకు. రెండోది ఏముంది? సహవాసం. రెండోది ఏంటి తెలుసా? అందరు చెప్పండి, సహవాసం అంటే ఏంటి? సహవాసం అంటే ఏంటి తెలుసా? సంఘం. దేవుడు భక్తిని ఎప్పుడు కూడా ఒకరి గురించి చేయాలని అంటారు. అని చేయాలంటే ఒకరినొకరు హెచ్చరించుకోండి. ఆ దినం సమీపించకూడదు, మరి ఎక్కువగా కూడుకోండి, సమాజంగా కూడండి అన్నాడు. ఎందుకండి? విశ్వాసులు ఎప్పుడు కూడా సంఘంతో కలాలి, తోటి విశ్వాసులతో కలాలి. వాళ్ళ బాధలు పంచుకోవాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఒకరికొకరు ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. ఎందుకండి అని అడిగితే నేను చిన్న ఉదాహరణ చెప్తాను. బొగ్గులు పోయి ఏమైనా వాటర్ ఈ కాలంలో వాడుతున్నారా ఎవరైనా? పిల్లలకి కాపురం పెట్టడానికి ఏం చేస్తారు? బొగ్గులు తీసుకొచ్చి ఎర్రగా చేసి దాని చెయ్యల పెట్టి ఇలా అంటూ ఉంటారు. ఎర్రగా ఉన్న బొగ్గుల్లో ఒక బొగ్గు తీసి పక్కన పెట్టండి, ఏమో తెలుసా కాసేపు కదా ఊడిదైపోతుంది. కానీ అదే బొగ్గు వీటితో కలిసి ఉంటే ఎర్రగా ఉంటుంది తెలుసా. ఎప్పుడైతే మనం సహవాసానికి దూరం అవుతాం భక్తి ఏమైపోతుంది తెలుసా? చల్లారిపోతుంది. ఎప్పుడు సహవాసంతో లోకం. మీరు ఆఫీసులో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు బంధువులు అనేకులు అన్యజనులు ఉంటారు, వాళ్ళు ఉంటారు కరెక్టే. కానీ ఎక్కువ సమయం మీటింగ్ ఉంది, సంఘంతో కలుస్తున్నాం అంటే వెంటనే ఏం చేయాలి తెలుసా? సంఘం దగ్గరికి రావాలి, సంఘంతో ఉండాలి. అప్పుడే మీకు భక్తి ఉంటుంది. కొంతమంది భక్తులు దిగజారిపోతున్నారు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కలిసేది ఎవరితో తెలుసా? లోకస్తులతో కలుస్తున్నారు, అదే ఎక్కుతాయి ఇప్పుడు. మీరు భక్తులు స్థిరంగా ఉండాలి అంటే విశ్వాసంతో, మీ సంఘంతో, దేవుడు మిమ్మల్ని ఎక్కడ నాటాడో అక్కడ స్థిరంగా మీరు ఉండాలి. మీటింగ్ అనేది పరిగెట్టుకు రావాలి, అప్పుడే మీరు భక్తులు స్థిరంగా ఉంటారు. సో మొదటిది ఏంటంటే అపోస్తుల బాధ్యత, వాక్యం వింటా ఉండాలి. రెండోది సహవాసం, తోటి విశ్వాసంతో కలిసి సహవాసం చేస్తాం. మూడోది ఏముంది? రొట్టె విరుచుట. రొట్టె విరిచేటప్పుడు ఆదివారం మనం ఏం చేస్తాం? బల దగ్గర రొట్టెలు విరుస్తాం. రొట్టె విరిచేటప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? యేసు ప్రభుని, ఆయన మరణాన్ని, ఆయన భూస్థాపాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన ఆగమనాన్ని ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే మనం రక్షించిన రక్షకుడు ఆయన. మన జీవితం మారిందంటే కారణం ఆయన. మన ఈ లోకంలో బ్రతుకుతుందంటే కారణం ఆయన. మనం నీతి మార్గంలో నడాలి అంటే నడిపించే కాపరి ఎవరో తెలుసా? ఆయనే. రేపొద్దున మనం పరలోక రాజ్యం తీసుకెళ్ళేది ఆయన. ఆయన నీ సమస్తం, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బలంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. సో ఆదివారం వచ్చి బలం తీసుకోవాలి, ఆయన ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగోది చేయాల్సిందే ఏం చేయాలి? ప్రార్థన చేసేది మనం ఏం చేస్తాం? ప్రార్థన అంటే ఏంటి అసలు? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, ఆయనతో సహవాసం చేయడం. ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉంటుంది, ఇట్ ఈస్ అ క్లోజ్ కమ్యూనియన్ విత్ గాడ్. అంటే దేవునితో చూడండి, ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటాం, అలాగా దేవునితో అన్యోన్యంగా కలిసి గడపడం ప్రార్థన అంటే. సో నీ జీవితంలో ఏముండాలి తెలుసా? ప్రార్థన. ఆయనతో గడపాలి. సో భక్తికి 4 ఏళ్ళు ఏంటి? 4 కాళ్ళు లాంటివి ఏంటి? అపోస్తుల బోధ, వాక్యాన్ని వినాలి. లేకపోతే ఎదగవు. పిల్లలకి ఎలాగైతే ఆహారం పెట్టకపోతే వాళ్ళు ఎదగరో, రోగుల్లో తయారవుతారో, అలాగా భక్తులు ఎదగవు. వాక్యాన్ని ఇస్తున్నప్పుడు చాలా వాక్యం లేదు, మీకు స్పష్టమైన వాక్యాన్ని వివరిస్తున్నాం, వచ్చి వాక్యాన్ని మీరు వినాలి. ఆన్లైన్లో పెడుతున్నాం వాక్యాన్ని, ఖాళీ ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకొని వినాలి వాక్యాన్ని. రెండోది సహవాసం. నేను ఇంట్లో కూర్చొని టీవీలో వాక్యం వేస్తానండి అంటే కాదు. టీవీలో వాక్యం ఇంకా దేవుడు చెప్పింది, వచ్చి ఆదివారం మందిరంలో కూర్చొని నీ విశ్వాసులతో కలిసి సహవాసం చేయాలి. నువ్వు టీవీలో ఎందుకు వస్తుందంటే జస్ట్ ఖాళీగా ఉన్నప్పుడు టైం వేస్ట్ చేయకుండా కాసేపు ఏదైనా వాక్యం వింటారని చెప్పి. టీవీలో 90% చెత్తే వస్తుంది,
మేలుకరమైన ఏం రావట్లేదు. కనీసం కొంచెం వాక్యమైనా వింటారని చెప్పి వాక్యాన్ని టీవీలో పెడుతున్నారు. కానీ అంతకంటే ముఖ్యంగా ఈ భక్తి నిలబడాలంటే టీవీలో వాక్యాలు కాదు, లేకపోతే క్యాలెండర్లో వాక్యాలు కాదు, నువ్వు కూర్చొని సహవాసంతో ఉండాలి. నువ్వు యూ హ్యావ్ టు మీట్ విత్ యువర్ బిలీవర్స్, విశ్వాసంతో కలిసి ఉండాలి నువ్వు. మూడోది రొట్టె విరుచుతారు, ప్రభు బలంలో పాలు పొందాలి నువ్వు, ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగోది ప్రార్థన, ఆయనతో సహవాసం చేస్తుండాలి, ఆయన నేను ఆధారపడతాను. ప్రభు నువ్వు లేకపోతే నేను భక్తిగా బ్రతకలేను. ఆయన శత్రువు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నాడు, భక్తి నుంచి లాగేయాలని, నాకు నువ్వు కావాలి, నా చేయి పట్టుకొని నడిపించాలని చెప్పి ఆయన మీద ఆధారపడతా ఉండాలి. సో ఎవరు బాప్తిసాలు తీసుకోవాలని నేను చెప్పాను. రెండో ప్రశ్న ఏం చెప్పానంటే బాప్తిసం తీసుకున్న తర్వాత ఎలా ఉండాలని చెప్పాను. నేను ఎప్పుడు బాప్తిసం తీసుకునే వాళ్ళకి ఒక వచనాన్ని చెప్పి ముగిస్తాను. చాలామంది ఏమనుకుంటారంటే నేను భక్తిగా జీవించగలనో లేదోనండి, మళ్ళీ గోపలో పడిపోతానేమోనండి అన్న భయం ఉంటుంది. కానీ ఒక వచనం చదివి మీకు వినిపిస్తాను, ఎంతో ఆదరణ ధైర్యం ఇచ్చే వచనం. కీర్తన 73 23-24 వచనాలు. కీర్తన 73-23-24 వచనాలు. ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటా. 4 సెంటెన్సెస్ ఎంత చక్కగా ఉన్నాయో. ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చేయి నీవు పట్టుకుని. మన చేయి ఎవరు పట్టుకుంటారు? దేవుడు. నువ్వు అనుకుంటున్నావు నాకు నేనే భక్తిగా ఉండలేమో, కాదు, నువ్వు భక్తిగా ఉండలేవు. నీ చెయ్యి ఎవరు పట్టుకున్నారు? దేవుడు పట్టుకున్నాడు. ఆయన నిన్ను భక్తిలో నడిపిస్తాడు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. నీ ఆలోచన అంటే దాని అర్థం ఏంటంటే ఆయన వాక్యాన్ని మనకి ఇస్తూ భక్తిలో మనల్ని ఏం చేస్తాడు? ఆయన నడిపిస్తాడు. తర్వాత మహిమలో నీవు నన్ను చేస్తాడు. మన విశ్వాస యొక్క గమ్యం ఏంటండి? మన విశ్వాస జీవితం యొక్క గమ్యం ఏంటి? డెస్టినీ ఎక్కడికి వెళ్తాం మనం? లాస్ట్కి పరలోకానికి వెళ్తాం, రేపు ప్రభు దగ్గరికి వెళ్తాం. అది మన గమ్యం. సో పరలోకానికి వెళ్ళే వరకు ఆయన మన చేయిని విడిచిపెట్టడు. ఈ లోపల ఉన్నంతకాలం ఆయన భక్తులు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అయితే మీరు మాత్రం ఆయన వాక్యాన్ని వింటూ ఉండాలి, సహవాసంతో ఉండాలి, రొట్టె విరుస్తూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, ప్రార్థనలో ఆయన మీద ఆధారపడుతూ ఆయనతో సహవాసం చేయాలి. ఈ రకంగా మనం జీవిస్తూ ఆయన రాజ్యం కోసం దయచేసి మోకరించింది.